కల్వరిగిరిపై కరుణామూర్తి కార్చెను రక్తధారలు. సిలువమ్రానుపై జీవనాథుడు పలికెను ఏడు మాటలు. పాపపు లోకపు భారము మోసి నలిగెను దేవుని గొర్రె పిల్ల. ప్రేమా స్వరూపి అయి నిలిచే మన యేసయ్య బలియాగమై. కల్వరిగిరిపై కరుణామూర్తి కార్చెను రక్తధారలు. సిలువమ్రానుపై జీవనాథుడు పలికెను ఏడు మాటలు. తండ్రి వీరిని క్షమించు అని వేడుకొనెను రక్షకుడు. తమరేమి చేయుచున్నారో వీరెరుగరు అనెను విమోచకుడు. తనను కొట్టిన చేతులనే దీవించిన దయాహృదయుడు. తనను దూషించిన వారికే క్షమాభిక్షను నిచ్చినవాడు. కల్వరిగిరిపై కరుణామూర్తి కార్చెను రక్తధారలు. సిలువమ్రానుపై జీవనాథుడు పలికెను ఏడు మాటలు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని మాట ఇచ్చెను. మరణపు అంచున ఉన్న దొంగకు మోక్ష మార్గము చూపెను. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లిని ఓదార్చెను. బంధాల విలువలనెరిగి బాధ్యతను అప్పగించెను. కల్వరిగిరిపై కరుణామూర్తి కార్చెను రక్తధారలు. సిలువమ్రానుపై జీవనాథుడు పలికెను ఏడు మాటలు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని రోదించెను. తండ్రి బాస్యపు ఎడబాటును భరిస్తూ విలపించెను. నేను తప్పికొనుచున్నాను అని దీనంగా పలికెను. లోకపు దాహము తీర్చినవాడు అల్లాడిపోయెను సిలువ శిక్షలోనా. కల్వరిగిరిపై కరుణామూర్తి కార్చెను రక్తధారలు. సిలువమ్రానుపై జీవనాథుడు పలికెను ఏడు మాటలు. సమాప్తమైనది అని పలికెను. రక్షణ కార్యము ముగిసెను.
ప్రాణము నర్పించి మనకై త్యాగశీలుడై నిలచెను. కల్వరిగిరిపై కరుణామూర్తి కార్చెను రక్తధారలు. సిలువ మ్రానుపై జీవనాథుడు పలికెను 7 మాటలు. పాపపు లోకపు భారము మోసి నలిగెను దేవుని గొర్రె పిల్ల. ప్రేమకు నిలువుటద్దమై నిలిచే మన యేసయ్యా బలియాగమై. కల్వరిగిరిపై కరుణామూర్తి కార్చెను రక్తధారలు. సిలువ మ్రానుపై జీవనా